నమస్తే. నేను మీ కుమారస్వామి మాట్లాడుతున్నాను. మిత్రులారా, ఈ వీడియో ద్వారా దేశ స్వాతంత్రం కోసం కేవలం 24 సంవత్సరాల వయస్సులోనే ఒక రకంగా తన నూతన యవ్వన ప్రాయాన్ని కూడా గడ్డి పోసతో సమానంగా భావించి, తునప్రాయంగా భావించి దేశ స్వాతంత్రం కోసం అసువులు బాసిన, మరణాన్ని ముద్దాడినటువంటి ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, గొప్ప స్వాతంత్ర వీరుడు భగత్ సింగ్ సంబంధించినటువంటి ఒక ప్రస్తావన తీసుకురావాల్సిన సందర్భం. సరిగ్గా రేపు మార్చి 23, 2025 నాటికి భగత్ సింగ్ ఉరిదీయబడి దాదాపు 94 సంవత్సరాలు. 94వ వర్ధంతి జరుపుకోబోతున్నాం మనం. భగత్ సింగ్ సంబంధించినటువంటి ఆహ్, మౌలికమైన సమాచారం బహుశా స్వాతంత్రోద్యమం యొక్క యుద్ధ వీరులు లేదా స్వాతంత్రోద్యమం కోసం పనిచేసినటువంటి కొద్దిమంది నాయకులు ఎవరు అని గనుక మనం ఆలోచిస్తే, చాలా మహాత్మా గాంధీ లాంటి పేరు, నెహ్రూ లాంటి పేరు తర్వాత సుభాష్ చంద్రబోస్ తర్వాత భగత్ సింగ్ పేరు గుర్తొస్తుంది. దానికి బలమైన కారణం ఏంటంటే, సిద్ధాంతాలు, పోరాట పంతాలు వేరైనప్పటికీ భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్‌గురు, ఉధమ్ సింగ్‌లు, ఆజాద్ చంద్రశేఖర్ ఇట్లాంటి వాళ్ళు భారతదేశం యొక్క దాస్య శృంఖలాలను బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి భారతదేశాన్ని విముక్తి చేసి, ఒక స్వయం ప్రతిపత్తి, స్వతంత్రంతో కూడినటువంటి భారత రాజ్యాంగ వ్యవస్థను నెలకొల్పాలని ఒక విప్లవవాదాన్ని, రెవల్యూషనరీ పంథాను వాళ్ళు ఎంచుకొని పనిచేసిన వాళ్ళు. ఒకవైపు గాంధీ, ఇంకోవైపు గాంధీ లాంటి వాళ్ళు, తర్వాత దాదాబాయి నౌరోజీ లాంటి వాళ్ళు, తర్వాత ఇంకా రకరకాల వాళ్ళు, మదన్ మోహన్ మాలవే లాంటి వాళ్ళు, నెహ్రూ లాంటి వాళ్ళు శాంతియుతంగా లేదంటే అహింసా పద్ధతిలో దేశ స్వాతంత్రం కోసం కొట్లాడితే, ఒక నియంతృత్వంతో ఉన్నవాడిని, దోపిడీని మాత్రమే ఆధారం చేసుకొని, ఆశ్రయించుకొని దేశాన్ని, దేశ ప్రజల యొక్క హక్కులను కాలరాస్తూ వాళ్ళ యొక్క సంపదను కొల్లగొడుతున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని, ఒక ఇంపీరియలిస్ట్‌ని, ఒక దోపిడీదారిని మనము పిటిషన్‌లు ఇవ్వడం ద్వారా, బతిలాడడం ద్వారా, లెటర్స్ ద్వారా మనం వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టలేము. ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నిర్మించవలసిందే. ఆ ఉద్యమం అవసరం అనుకుంటే విప్లవాత్మకంగా ఉంటే తప్పేమి లేదని నమ్మినటువంటి వాళ్ళలో భగత్ సింగ్ ఒకడు. అట్లాంటి భగత్ సింగ్ మనకు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం కొట్లాడి ఆయన ప్రాణత్యాగం చేసినటువంటి వివరాలన్నీ మనకు తెలుసు. ఈ 94వ వర్ధంతి సందర్భంగా క్లుప్తంగానైనా ఆయనకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలని, ఆయన యొక్క సిద్ధాంతము, ఆయన యొక్క పోరాటము, ఆయన ఆలోచించిన ఆలోచనల యొక్క ప్రాసంగికత, దాని యొక్క లెగసీ ఇప్పటి సమాజానికి ఏ మేరకు అవసరం ఉంది, ఎట్లా దాన్ని మనం అన్వయించుకోవాలనే విషయాన్ని కూడా కొంత క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా భగత్ సింగ్ అందరిలాగానే పంజాబ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 28, 1907లో పంజాబ్ సిక్కు కుటుంబంలో పుట్టినాడు. కుటుంబ నేపథ్యం అంతా గూడా అప్పటికే స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఉన్నటువంటి కుటుంబ నేపథ్యం. బహుశా వాళ్ళ సోదరులు, తల్లిదండ్రులు కూడా కుటుంబం అంతా గూడా స్వాతంత్ర ఉద్యమంతోని ఏదో కొంత మేరకు మమేకమైనటువంటి కుటుంబం గావచ్చి, అక్కడి నుంచి తను ఎదుగుతున్న క్రమంలో ప్రధానంగా పంజాబ్ రాష్ట్రంలో తనను ప్రభావితం చేసినటువంటి పెద్ద ఉద్యమం ఏందంటే గదార్ ఉద్యమం. గద్దార్ పార్టీ అని గూడా అంటారు. అంటే విప్లవాత్మకమైనటువంటి ఉద్యమాలను నిర్మించి, యువతను ప్రేరేపించి, యువతను అటువైపు చైతన్యం జేసి, ఒక రహస్య స్వతంత్ర పోరాటాలను నిర్మించినటువంటి కొన్ని సంస్థలలో ప్రధానంగా గదార్ మూవ్‌మెంట్ కూడా చాలా చాలా పెద్ద ప్రభావిత శక్తిగా ఆనాడు పనిచేసినట్టు చరిత్రకారుల రచన ద్వారా తెలుస్తుంది. ప్రధానంగా భగత్ సింగ్‌ను ప్రభావితం చేసినటువంటి ప్రధాన వ్యక్తి ఎవరంటే కర్తార్ సింగ్ సారాభా. ఈతను కూడా భగత్ సింగ్‌ని ప్రత్యక్షంగా ప్రభావితం చేసినట్టు తెలుస్తది. సరే, మనకు కాంగ్రెస్ చరిత్రను చూసుకున్నట్లయితే అతివాదులు, మితవాదులు అని చెప్పేసి ఒక వర్గీకరణ జరిగి,
ఈ మితవాదుల సమూహంలో నుంచి భగత్ సింగ్‌ని చూడవచ్చు. భగత్ సింగ్‌ని మితవాదుల సమూహం కంటే ఇంకొంచెం నేను పై స్థాయిలో ఇంకొంచెం ముందుకు పోయి, ఇంకొంచెం విస్తృతంగా, క్రియాశీలకంగా దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నవాడిగా కూడా చూడవచ్చు. అందుకనే వాళ్ళని రెవల్యూషనరీ ఫ్రీడమ్ ఫైటర్స్ అని అన్నారు. అట్లాంటి ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి భగత్ సింగ్ మరి ఎందుకు ఉరి తీయబడ్డాడు? 24 సంవత్సరాల వయసులో దేశం కోసం ఆ చెరసాలలోనే ఒక సివిల్ సొసైటీ లాగా భావించి, తనకు ఉరేసేటప్పుడు ఆ ఉరి ఏయడానికి జరుగుతున్న ట్రయల్‌నంతా గూడా యువతను ప్రేరేపించడానికి, యువతలో దేశభక్తిని నింపడం కోసం, యువతను దేశం కోసం ఆలోచించమని, దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే అని గురజాడ అప్పారావు అన్నట్టు, మనుషుల గురించి ఆలోచించాలి. ఆ మనుషులు గౌరవంగా ఉండాలి. ఆత్మగౌరవంతో బతకాలి. స్వేచ్ఛగా ఉండాలి. సమానత్వం సమాజంలో పరిఢవిల్లాలి. సామాజిక న్యాయం వైపు ప్రతి మనిషి ఆలోచించాలి. వ్యక్తుల మధ్య, సమూహాల మధ్య సౌభ్రాతృత్వం అనేటువంటి ఒక ఉన్నత ఆశయాలు, లక్ష్యాలు ఉండాలని ఇట్లాంటి ఒక గొప్ప గొప్ప విషయాలను ఆ చిన్నతనంలోనే అతను గ్రహించినాడు. అట్లా గ్రహించినాడు గాబట్టే లాలా లజపతి రాయ్ చావుకు కారణమైనటువంటి జేమ్స్ స్కాట్‌ను చంపాలనేటువంటి నిర్ణయానికొచ్చి ఆనాడు 1928లో జేపీ సాండర్స్ అనేటువంటి ఒక బ్రిటిష్ అధికారిని చంపడం జరుగుతది. ఆ తర్వాత 1929లో ఆహ్, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఢిల్లీ దాని మీద ఒక బాంబును గూడా ఆహ్, తోసేయడం జరుగుతది. ఈ 2 కేసులను ప్రధానంగా చేసుకొని ఆడ ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి, లాహోర్ జైల్‌లో పెట్టి లాస్ట్‌కి చివరికి ఉరిశిక్ష వేసి భగత్ సింగ్‌ని, తర్వాత రాజ్‌గురును, సుఖ్‌దేవ్‌ని ముగ్గురిని గూడా ఉరితీయడం జరుగుతుంది. ఈ చరిత్ర మీ అందరికి తెలిసిందే. అయితే ఇలా అంటే మరణించడం తథ్యం, ఉరితీస్తారు అని తెలిసి ఉన్నప్పటికీ, జైల్‌లో ఉన్నప్పుడు భగత్ సింగ్ ఏం జేసినాడు? సాధారణంగా తెలుసో తెలియకనో లేదంటే ఏదో ఒక యాదృచ్ఛికంగానో లేదంటే ఏదో ఒక తొందరపాటు ద్వారా చేయకూడని పని చేస్తే జైలుకెళితే, జైల్‌లో కూర్చొని ఏడ్చే వాళ్ళు ఉంటారు. భయపడే వాళ్ళుంటారు. తల్లిదండ్రులను గురించి బెంగ వాళ్ళుంటారు. లేదంటే నా జీవితం ఖరాబయిపోయిందని జెప్పేసి బాధపడే వాళ్ళుంటారు. అంతెందుకు రకరకాల నేపథ్యాల్లో స్వాతంత్రోద్యమంలో కూడా బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేస్తే జైల్‌లో ఉండి బ్రిటిష్ అధికారులకు మళ్ళీ పిటిషన్స్ పెట్టుకొని నేను ఇప్పటి నుంచి మారి మామూలు మనిషిలాగా, మామూలు పౌరుల్లాగా ఉంటాను. ఉద్యమాలు చేయను. ఎట్లాంటి ధర్నాలు, రాస్తారోకోలు, ఎట్లాంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని అర్జీలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చరిత్రలో. కానీ భగత్ సింగ్ 24, 23 సంవత్సరాల కాలంలో భగత్ సింగ్‌కి కూడా అట్లాంటి అవకాశం ఉంది. మీరు ప్రభుత్వాన్ని వేడుకోండి, ప్రభుత్వానికి అప్పీల్ చేయండి అనంటే ముగ్గురు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ఎవరు కూడా వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా అవసరం అనుకుంటే ఈ మాతృభూమి కోసం, ఈ దేశ మాత కోసం, ఈ దేశం యొక్క దాస్య శృంఖలాలను తెంచడం కోసం మా ప్రాణాన్నైనా ప్రాణంగా పెడతాం తప్ప బ్రిటిష్ వాళ్ళకి తలొగ్గి బ్రిటిష్ వాళ్ళను మాకు ప్రాణభిక్ష పెట్టండి అని చెప్పేసి అడిగేటువంటి ప్రసక్తే లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేగాకుండా భగత్ సింగ్ చేసినటువంటి ఇంకొక గొప్ప పని అంటే భవిష్యత్ తరాలకు ఆయన అందించినటువంటి స్ఫూర్తి ఏంటంటే, జైల్‌లో ఉన్నప్పుడు ఎక్కువ గ్రంథ పఠనం చేసేవాడు. గ్రంథాలు గూడా రాసినాడు. చాలా ఇంట్రెస్టింగ్ బుక్స్ గూడా రాసినాడు. ప్రధానంగా తను ఆ ఉద్యమంలో గదార్ పార్టీకి పోవడానికంటే ముందు, ఆ తర్వాత కాలంలో గూడా భగత్ సింగ్ చేసినటువంటి ప్రయోగం ఏంటంటే, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్‌లో పనిచేసినాడు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్. బహుశా ఈ ఆర్గనైజేషన్ పేరును బట్టి గూడా భగత్ సింగ్ యొక్క ఆలోచన విధానం ఏందో మనకు స్పష్టంగా అర్థం జేసుకోవచ్చు. ఒకవైపు దేశాన్ని హిందుస్థాన్‌గా చూస్తున్నాడు. అట్లాంటి హిందుస్థాన్‌లో సోషలిస్ట్ రాజ్యం ఉండాలని కోరుకుంటున్నాడు. సోషలిస్ట్ రాజ్యం అనంటే ఆ నిర్దిష్ట భూభాగంలో నివసిస్తున్నటువంటి ప్రజారాసులందరికీ ఆర్థిక సమానత్వాన్ని కల్పించాలనేటువంటి ఒక ఆకాంక్షతోని పనిజేసినాడు. రిపబ్లికన్ అంటే ఏమిటి? రిపబ్లికన్ అనంటే ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఒక దేశం మీద ఇంకొక దేశం యొక్క రాజ్యాధికారం, సార్వభౌమాధికారం ఉండడానికి వీల్లేదని చెప్పేదే రిపబ్లికనిజం. అంటే భారతదేశాన్ని వలసవాద పాలన నుంచి విముక్తి జేసి, ఈ దేశాన్ని స్వయం ప్రతిపత్తి దేశంగా తయారు జేయాలి. దాన్ని అట్లా నిర్మించాలని కలలుగన్నవాడు. అట్లాంటి
భావజాలంతో పనిచేస్తున్నటువంటి సంఘంలో, సంస్థలో పనిచేసినాడు. అట్లాంటి ఒక భగత్ సింగ్ శాండర్స్‌ని చంపాడని చెప్పేసి సెంట్రల్ అసెంబ్లీ హాల్ మీద బాంబును తోచాడని చెప్పేసి, విసిరాడని చెప్పేసి అతనికి మరణశిక్ష ఏసినారు. మరణశిక్షను చాలా వాటిని ఆహ్వానించి ఆయన మరణించడం జరిగింది. అదే ఈ సందర్భంలోనే భగత్ సింగ్ జైల్‌లో ఉన్నప్పుడు ఏం చేసినాడంటే, జైల్ డైరీ అనేటువంటి ఒక పుస్తకాన్ని గూడా రాసినాడు. అట్లాగే అందరిని చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకంత చాలా సంతోషానికి గురి చేసేది, ఆశ్చర్యానికి గురి చేసిన ప్రయత్నం ఏందనంటే, తను ఒక అద్భుతమైనటువంటి ఆలోచన, ఒక అద్భుతమైనటువంటి వివరణ ఆ వయసులో 20 సంవత్సరాల కాలం, 23 సంవత్సరాల కాలంలో చాలా ఆహ్, రకరకాల చంచలమైన స్వభావంతోని ఉండేటువంటి ఆ వయసులో ఎంతో ఉన్నతంగా, ఎంతో గొప్పగా, ఆహ్, ఎంతో నా చాలా ఒక మేధావిగా, ఒక ఆలోచనాపరుడుగా భగత్ సింగ్ ప్రజల గురించి ఆలోచించినట్టు, లేదా తన జీవితం తన జీవితాన్ని తన జీవితంలో తను ఇలా గొప్పగా ఆలోచించడానికి, తను అలా తన ఆచరణ, తన ఆలోచన అంత గొప్పగా ప్రజలందరి చేత భవిష్యత్ తరాల్లో గుర్తింపబడడానికి కారణం ఏమిటని ఆలోచిస్తే, తను ఒక పుస్తకం అద్భుతమైన పుస్తకం రాసినాడు. అదేంటంటే 'వై ఐ యామ్ ఎన్ ఎథిస్ట్'. నేను ఎందుకు ఒక ఎథిస్ట్‌గా నేను మారాను. కుటుంబ నేపథ్యము, స్నేహితులు, చుట్టుపక్కల ఉన్న సమాజం అంతా గూడా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక కాంటెక్స్ట్‌లో వాళ్ళు దైవాన్ని, అది ఏ దైవం అన్నా గావచ్చు, హైందవ దైవం గావచ్చు, ఇస్లాం దైవం గావచ్చు, క్రిస్టియన్ దైవం గావచ్చు, లేదా సిక్కు మతానికి సంబంధించినటువంటి రకరకాల సిద్ధాంతాలున్నాయి. అయినప్పటికీ నేను ఎందుకు ఒక ఎథిస్ట్‌గా మారినాను. ఎథిజం అనేది థియిజానికి వ్యతిరేకమో, లేకపోతే ఇంకో దానికి వ్యతిరేకమో కాదు. హేతుబద్ధంగా ఉండడం, శాస్త్రీయంగా ఆలోచించడం. కేవలం హేతుబద్ధంగా, శాస్త్రీయంగా ఆలోచించడం అంటే, కేవలం భౌతిక శాస్త్రం లేదా రసాయన శాస్త్రము, జీవశాస్త్రాలు వీటికి సంబంధించిన పరిశోధన, పరిశీలన చేస్తున్నప్పుడు మాత్రమే మనిషి యొక్క ఆలోచన హేతుబద్ధంగా ఉండాలని కాదు. సమాజంలో ఉండేటువంటి వివిధ రకాల ప్రజలు, ఆ ప్రజలకు సంబంధించిన ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో రావాల్సిన గుణాత్మకమైనటువంటి మార్పు, పరిపాలన, రాజకీయాలు, సమాజము, విద్యా వ్యవస్థ, మత వ్యవస్థలో రావాల్సినటువంటి మౌలికమైన అంశాల మీద ఆయన ఆ పుస్తకంలో విశ్లేషణ చేసినట్టు మనకు కనపడుతుంది. అట్లాంటి భగత్ సింగ్ 'వై ఐ యామ్ ఎన్ ఎథిస్ట్' గాని, 'జైల్ డైరీ' గాని ఈ పుస్తకాలు ఎంతో ప్రేరణిస్తాయి. ఆ తర్వాత భగత్ సింగ్ మీద అనేక రకాల సినిమాలొచ్చినాయి. అనేక రకాల నాటకాలు, అనేక రకాల అద్భుతమైన ప్లేలు. ఇవాళ ఆ తర్వాత కాలంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గూడా ఇప్పటికీ భారతదేశంలో అనేక విద్యార్థి సమూహాలు, యువత భగత్ సింగ్‌ను ఒక ఆదర్శప్రాయంగా తీసుకుంటారు. అట్లాగే ఉద్యమాల నిర్మాణమైన విద్యార్థి ఉద్యమాలు, విప్లవ ఉద్యమాలు. విచిత్రం ఏందంటే భగత్ సింగ్ అందరికి కావాల్సిన మనిషిగా ఎదిగిపోయినాడాయన. అటు జాతీయవాదులు అనేటువంటి వాళ్ళు, ఇటు విప్లవ సంఘాల్లో పనిచేసేవాళ్ళు, ఇటు పార్లమెంటరీ రాజకీయాలను సమర్థిస్తూ మార్క్సిజము, కమ్యూనిజము, లెనినిజాన్ని ఆధారంగా చేసుకొని పనిచేస్తున్న పార్టీలు, విద్యార్థి సంస్థలు, కామన్ ప్రజలు అందరూ భగత్ సింగ్‌ని ఇష్టపడేటువంటి ఒక పరిస్థితి. ఒక యూనివర్సల్ పర్సనాలిటీగా భగత్ సింగ్ ఎదగడానికి గల కారణం ఏందనంటే, తన ఆలోచనలో స్పష్టత ఉంది. దేశానికి ఒక పాట్రియాటిస్ట్‌గా, ఒక దేశభక్తుడిగా ఉండడం అనంటే, కేవలం ప్రాణత్యాగం చేయడం మాత్రమే కాదు. ప్రాణత్యాగంలో కూడా ఒక అత్యున్నతమైన విలువ, ఒక అత్యున్నతమైనటువంటి ఉన్నత ఆశయాన్ని తన వెంట తీసుకెళ్ళినట్టు మనం గమనించవలసొస్తది. అట్లాంటి ఒక గొప్ప త్యాగం చేసినటువంటి భగత్ సింగ్, రాజ్‌గురు సుఖ్‌దేవులు రేపటికి చనిపోయి 94 సంవత్సరాలైతుంది. వారి యొక్క ఆశయాలు ఇంకా నెరవేరలేదు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. దాదాపు 75, 80 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. అయినప్పటికీ ఈ దేశంలో పేదరికం ఉంది. అయినప్పటికీ ఈ దేశంలో వివక్షత ఉంది. అయినప్పటికీ ఈ దేశంలో ఒకవైపు సైన్సు, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సహకారం తీసుకుంటున్న మనిషి, ఇంకోవైపు మూఢత్వంలోకెళ్ళిపోతున్నాడు. ఇంకోవైపు అజ్ఞానంలోకి జ్యోసిస్తున్నాడు. 2 పరస్పరమైన భిన్నమైన ఒక డైకాటమీ లైఫ్‌లో ఇంకా భారత సమాజం ఉంది. యువత ఉంది. యువత ఇవాళ ఎలా ఉందనంటే భగత్ సింగ్‌ని ప్రేరణగా తీసుకొని, భగత్ సింగ్ పేరు పెట్టుకోవడం, భగత్ సింగ్ బొమ్మని టాటూగా ఏసుకోవడం, భగత్ సింగ్ లాగా డ్రెస్ ఏసుకోవడం, భగత్ సింగ్ లాగా కేవలం బాహ్య శరీరాన్ని తీర్చిదిద్దుకోవడమే తప్ప, భగత్ సింగ్ యొక్క అంతర్ సౌందర్యాన్ని,
అంతర్ముఖంలోకెళ్ళి భగత్ సింగ్‌ను తనలో తాను అర్పణం చేసుకున్నటువంటి యువత చాలా తక్కువ ఉంది. ఇవాళ సినిమా రంగం గావచ్చు, గ్లోబలైజేషను, ప్రైవేటైజేషన్ వచ్చిన తర్వాత, ఈ వినిమయ సంస్కృతి పెరిగిన తర్వాత, విచ్చలవిడితనం పెరుగుతున్న ఈ కాలంలో యువత భగత్ సింగ్ నుంచి నేర్చుకోవాల్సిందేంటంటే, ఒక క్రమశిక్షణ, ఒక పట్టుదల, ఒక నిరంతర ఒక శ్రమ, నిరంతర అధ్యయనము, తను నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచాలనేటువంటి ఒక తపన, అన్నిటికి మించి మతాలకు, కులాలకు, వర్గాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా తను పుట్టి పెరిగినటువంటి మాతృభూమి యొక్క స్వతంత్రం కోసం, సౌభ్రాతృత్వం కోసం, దానికోసం పనిచేయాలని చెప్పేసి పరితపించినటువంటి గొప్ప మహానుభావుడు భగత్ సింగ్. అట్లాంటి మహానుభావుడు ఈ దేశంలో పుట్టినందుకు మనందరం భారతీయులుగా గౌరవిస్తూ, ఆయన జీవితంలో నుంచి అనేక విషయాలు నేర్చుకోవాలి. యువత అయితే దేశం పట్ల, కుటుంబం పట్ల, పెద్దల పట్ల, సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పేసి భగత్ సింగ్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఇంకా మార్పు రాలేదు. రాజ్యాంగం వచ్చినప్పటికీ పరిపాలనలో రావాల్సిన సంపూర్ణమైన మార్పు రాలేదని నమ్మి ఉద్యమాలు నిర్మిస్తున్న వాళ్ళు గూడా, ఆ ఉద్యమాలను గూడా ఇవాళ పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందా? భగత్ సింగ్ ఆలోచన కేంద్రంగా అనేది గనుక చూడవలసొస్తది. ఇవాళ మతాల పేరు మీద ఎన్నో మారణహోమాలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. భారతదేశంలో గూడా మతాల పేరు మీద మా జనసంఖ్య ఎక్కువుందని, లేదంటే మా మతం చాలా గొప్పదని హిందూ ముస్లింల మధ్య, క్రిస్టియన్ ముస్లింల మధ్య, అనేక మతాల మధ్య వర్గ వైషమ్యాలు పెంచి పోషించబడుతున్న ఈ కాలంలో భగత్ సింగ్ యొక్క సామరస్యత, సెక్యులర్ భావాలు లేదంటే సోషలిస్ట్ భావాలు అందరూ ఈ దేశంలో ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డకు బుక్కడి కూడు దొరకాలని, ఉండడానికి స్వేచ్ఛాయుతమైనటువంటి నీడ ఉండాలని, కట్టుకోవడానికి బట్ట ఉండాలని, అందరితో పాటు అందరూ ఎదగాలనేటువంటి ఒక మానవీయ కోణాన్ని ఆవిష్కరించిన ఒక మహానుభావుడు భగత్ సింగ్. అట్లాంటి మహానుభావుడి యొక్క వర్ధంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూనే, ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడంలో మనందరం గూడా మనసా, వాచా, కర్మన వ్యక్తిగత స్థాయి నుంచి మొదలుకుంటే సంఘంగా, సమూహంగా, దేశంగా మనందరం గూడా ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలని